ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో సార్, నమస్తే. నమస్తే అండి. యా. సో అంటే స్టాక్ మార్కెట్తో సంబంధం లేకుండా ఫర్ సపోజ్ ఒక కామన్ జనరల్ మ్యాన్ ఒక 10 లక్షలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. యాజ్ ఎ పార్ట్ టైం అంటే ఆయన జాబ్ వదలకుండానే ఒక మంత్లీ తనకి ఒక డివిడెంట్ అమౌంట్ రావాలి అని అనుకుంటున్నారు అనుకోండి. సో అలాంటప్పుడు ఎలాంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ఇంత డివిడెంట్ మనకి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అలాంటి ఒక 15-20 కంపెనీస్ మనకి షేర్ చేస్తే. తప్పకుండా అండి. ఇది ఒక ఏంటంటే అనలైజేషన్ లాగా మీకు ఇస్తున్నాము. అంటే ఎవ్రీ కంపెనీ ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి వాళ్ళ కంపెనీ పర్ఫార్మెన్స్ చెప్పాలి. ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ కానీ వాళ్ళు ఏం చేశారు అనేది, ఇది మ్యాండేటరీ అనమాట. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ తీసుకుంటే ఏప్రిల్ నుంచి మళ్ళీ మార్చి వరకు ఎవ్రీ క్వార్టర్ ప్రతి కంపెనీ కూడా డివిడెండ్స్ వాళ్ళు ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ డిక్లేర్ చేయాలి, చూపించాలి. ఓకే. అదేమవుతుందంటే ఇప్పుడు ఏప్రిల్లో మనం కనుక మార్చిలో తీసుకుంటే సపోజ్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చితో క్లోజ్ అయిపోతుంది కదా. ఏప్రిల్లో కొన్ని కంపెనీలు రిజల్ట్స్ వస్తాయి, కొన్ని మేలో ఇస్తాయి. అది మార్చివి ఆ క్వార్టర్లీవే మార్చిలో ఇస్తాయి. ఏప్రిల్ మే, కొన్ని జూన్లో ఇస్తుంటాయి. అంటే ఆ 3 నెలల లోపు ఈ రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ ఏమవుతుందంటే ఏప్రిల్ మే ఎండింగ్ కల్లా మ్యాక్సిమం కంపెనీస్ అని ఇస్తాయి, కొన్ని జూన్లో ఇస్తాయి, మళ్ళీ జూలైలో మళ్ళీ 3 నెలలు అయిపోతుంది. సో ఇలా చూసుకుంటే ఏమవుతుందంటే నెల కూడా కొన్ని కంపెనీస్ అక్కడ డివిడెండ్స్ ఒక ప్లాన్ లాగా చేసుకుంటే కొన్ని కంపెనీస్ డివిడెండ్స్ ఇస్తుంటాయి. ఇప్పుడు మేమేంటంటే ఒక ఎగ్జంప్షన్గా అంటే ఇందులో 80% వరకు కరెక్ట్ ఉన్నాయి. సో అలాంటి ఎవ్రీ మంత్ ఒక కంపెనీలకి డివిడెండ్స్ ఇచ్చే కంపెనీలు ఏమి ఉన్నాయి అని చూసుకుంటే మీకు ఒక లిస్టు ఇస్తున్నాం మేము. సో వీటిల్లో మీరు ఇది ఓన్లీ వ్యక్తిగత అభిప్రాయమే, మీరు 100% ఇది అవుద్దని లేదు. ఆ క్వార్టర్లో ఆ కంపెనీ ప్రాఫిట్స్ రావాలి, వస్తేనే వాళ్ళు డివిడెండ్ ఇవ్వగలుగుతున్నారు. మీకు ఒక మోడల్ పోర్ట్ఫోలియో లాగా ఇది మీకు ఎగ్జాంపుల్ కింద ఈ కంపెనీస్ చెప్తున్నాం. మీరు కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోండి ఇది. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు జనవరిలో చూస్తే విప్రో కానీ, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఈ మూడిట్లో ఎక్కువ ఈ 3 కంపెనీలు డిక్లేర్ చేస్తుంటాయి డివిడెండ్స్. అంటే ఆ రిజల్ట్స్ ఈ విప్రో, టీసీఎస్, హెచ్సిఎల్ ఈ కంపెనీస్ ఎక్కువ చేస్తుంటాయి. ఇది జనవరి. ఓకే. ఫిబ్రవరి తీసుకుంటే ఈ ఓఎన్జీసీ, ఐటీసీ, ఎంఆర్ఎఫ్ ఈ కంపెనీలు ఆ రిజల్ట్ ఏంటంటే డిసెంబర్ రిజల్ట్నే ఫిబ్రవరిలో ఇస్తుంటాయి. ఓకే. సో రిజల్ట్ ఇవ్వడంతో పాటు వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్స్ ఉంటే డివిడెండ్స్ ఇస్తుంటారు. డివిడెండ్ ఎక్కువ ఫిబ్రవరిలో జరుగుతుంటాయి. ఈ ఓఎన్జీసీ కానీ, తర్వాత ఐటీసీ కానీ, ఈ ఎంఆర్ఎఫ్. తర్వాత మార్చి తీసుకుంటే ఈ క్రిసిల్ ఒకటి, ఎస్బీఐ కానీ, ఎస్బీఐ కార్డ్, ఇవి మార్చిలో ఎక్కువ ఇస్తుంటాయి. అంటే డిసెంబర్ రిజల్ట్ని మార్చిలో ఇస్తున్నాయి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ చూసుకుంటే ఏంటంటే మళ్ళీ ఐటీ కంపెనీలో ఏప్రిల్లో మీకు ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, బ్రిటానియా ఇవి ఎక్కువ రిజల్ట్స్ మళ్ళీ మార్చిది ఏప్రిల్లో ఇమీడియట్గా ఇస్తుంటాయి. సో ఇప్పుడు క్వార్టర్ అయిపోయింది కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చి అవగానే ఏప్రిల్ ఏం చేస్తుంటే ఐటీ కంపెనీస్ ఇమీడియట్గా ఇస్తాయి. వాటిల్లో ఏంటి టెక్ మహేంద్ర కానీ, తర్వాత ఈ ఇన్ఫోసిస్ కానీ, బ్రిటానియా కానీ ఇస్తుంటాయి. మళ్ళీ మార్చ్ అయిపోయాక, ఏప్రిల్ అయిపోయాక మేలో ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఇవి క్వార్టర్ మంత్ అవ్వగానే బ్యాంక్స్ ఫస్ట్ ఇస్తాయేమో కదా. అదే సెకండ్ మంత్లో ఇస్తుంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే 20 తర్వాత ఇస్తుంటాయి, అవి నెక్స్ట్ మంత్కి డివిడెండ్స్. అందుకని హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఆ తర్వాత ఈ ఎస్బీఐ, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా మనం మేలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జూన్లో తీసుకుంటే మళ్ళీ నెస్లే, అలాగే టాటా పవర్, అలాగే టాటా మోటార్స్ ఇవి జూన్లో అంటే ఆ రిజల్ట్స్ని ఇప్పుడు జూన్లో డిక్లేర్ చేస్తున్నాయి. ఓకే. తర్వాత హిందుస్థాన్ హాల్ కానీ, తర్వాత హెచ్యుఎల్ ఇవన్నీ కూడా జూన్లో వస్తుంటాయి. అంటే ఫస్ట్ క్వార్టర్ జనవరి. ఇప్పుడు మళ్ళీ జూన్కి మళ్ళీ ఒక మంత్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జూలై తీసుకుంటే మళ్ళీ హిందుస్థాన్ జింక్, తర్వాత ఈ యొక్క ఎంఆర్ఎఫ్ మళ్ళీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మళ్ళీ ఐటీ కంపెనీస్లో టీసీఎస్, ఇవి మళ్ళీ జూన్లో. అంటే ఎక్కువ ఏమవుతాయంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి డివిడెండ్స్ ఇస్తుంటాయి పెద్ద కంపెనీలన్నీ.
సో ఫస్ట్ క్వార్టర్లో జనవరిలో ఇచ్చింది మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ ఛాన్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అవుట్ అవుతుంటాయి. తర్వాత ఆగస్ట్ తీసుకుంటే ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, రిలయన్స్, క్యాస్ట్రాల్ ఇలా ఈ కంపెనీస్ ఎక్కువ సెకండ్ హాఫ్లో డివిడెండ్స్ ఇస్తాయి. డివిడెండ్స్ వస్తాయి. ఓకే. తర్వాత ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ తీసుకుంటే మళ్ళీ నాల్కో కానీ, హెచ్ఈఎస్ కానీ, తర్వాత విప్రో, తర్వాత ఈ బ్యాంకింగ్ స్టాక్స్లో ఇంకేంటంటే కెనరా బ్యాంక్, ఒక్కోసారి కొన్ని మిడ్ క్యాప్ బ్యాంక్స్ ఇవి కూడా ఇస్తుంటాయి. తర్వాత ఈ కోటక్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి ఎక్కువ సెకండ్ హాఫ్లో కూడా ఇస్తుంటాయి. తర్వాత అక్టోబర్ నెలలో తీసుకుంటే మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ ఐటీ కంపెనీస్ వస్తుంటాయి. మళ్ళీ ఇన్ఫోసిస్ కానీ మేజర్ ఎక్కువ డివిడెండ్స్ వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందంటే వేదాంత, హిందుస్థాన్ జింకు, తర్వాత ఈ హెచ్సిఎల్, పిటిసి ఇవన్నీ వస్తాయి. తర్వాత ఇక నవంబర్లో తీసుకుంటే ఈ ఒక్కోసారి నవంబర్లో మళ్ళీ ఈ రైల్ కంపెనీస్, అంటే ఈ రైల్వే వ్యాగన్ కంపెనీస్, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ కూడా ఎక్కువ సెకండ్ హాఫ్లో వస్తుంటాయి. అలాగే వాటిల్లో మనం చూసుకుంటే ఇది ప్రెస్టేజ్ కానీ, ఆ తర్వాత రియాలిటీ కంపెనీస్ కానీ, తర్వాత ఆటోమొబైల్ కంపెనీస్ ఎక్కువ డివిడెండ్ సెకండ్ హాఫ్లో వస్తుంటే సేల్స్ బాగుంటాయి వాటికి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఐటీ సెక్టర్, ఇది ఏవియేషన్, ఇండిగో కానీ ఇవన్నీ కూడా ఈ టైప్లో వస్తాయి, నవంబర్లో వస్తాయి. ఇప్పుడు డిసెంబర్ కనుక తీసుకుంటే ఎక్కువ ఇది పీటీసీ, తర్వాత హెచ్జిఎస్ ఇలా ఉన్నాయి. తర్వాత మళ్ళీ మేజర్ టాప్ 100 కంపెనీస్లో అంటే ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ లెవెల్ అనేవి కంపల్సరీ థర్డ్ క్వార్టర్లో ఇస్తుంటాయి అనమాట. సో మేజర్ కంపెనీస్ అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ అన్ని కనీసం ఒకసారి ఇస్తుంటాయి సార్. అంటే ఇందులో అన్ని మోస్ట్లీ మనకి ఐటీ అండ్ ఆటోమొబైల్ కన్స్ట్రక్షన్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అంటే వేరేవి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వవు అంటారు. అంటే డివిడెండ్ అంటే ఎక్కువ ఎలాంటి కంపెనీస్ ఇస్తున్నాయంటే ఇప్పుడు ఐరన్ ఓర్ ఎర్త్ హిందుస్థాన్ జింక్ కానీ, నాల్కో కానీ అలాంటి కంపెనీస్, వేదాంత స్టీల్ కంపెనీస్, టాటా స్టీల్స్ అంటే ఒక రకమైన మోనోపల్లి ఎంజాయ్ చేసే కంపెనీస్. తర్వాత భారత్ ఎయిర్టెల్ కానీ, ఈ రిలయన్స్ కానీ, తర్వాత నెక్స్ట్ ఐటీ కంపెనీస్, ఐటీ బాగా ఇస్తాయి అన్నమాట డివిడెండ్స్. తర్వాత బ్యాంకింగ్ లో చూసుకుంటే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, మోస్ట్లీ బ్యాంకింగ్ అండ్ నెక్స్ట్ ఫైనాన్స్ కంపెనీలు ఇస్తాయి, చోళమండలం కానీ, శ్రీరామ్ ఫైనాన్స్, తర్వాత ఇవి ఇస్తుంటాయి. ఇంకా అంటే మామూలుగా మనకి ఫార్మా కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది కదా, ఫార్మా కూడా ఇస్తాయి. మర్చిపోయాను అసలు సెక్టర్ ఫార్మాలో ఈ టాప్ కంపెనీస్ అన్ని ఇస్తాయి. లైక్ ఇది డాక్టర్ రెడ్డిస్ అని, తర్వాత ఈ సిప్లా, రాంబాక్సీ, సన్ ఫార్మా, దివీస్, అపోలో హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఫార్మా బాగా ఇస్తాయి. అదే మనకి ఆటోమొబైల్స్ మోస్ట్లీ ఫార్మా ఇవే ఉన్నాయి అనుకుంటారు. బట్ రియల్టర్స్ చూసుకుంటే రియాలిటీలో ఏంటంటే కొన్ని సెలెక్టివ్ ఇస్తుంటాయి. ప్రెస్టేజ్ అని అంటే బాగా పర్ఫార్మ్, టాటా కూడా ఉన్నట్టుంది కదా, టాటా కూడా ఇప్పుడు మనకి అవునండి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇస్తుంటాయి. సో అంటే ఏంటంటే 1-2 సార్లు ఇవి చూసుకొని మీరు మంత్లీ వైజ్ గా చూస్తే ఇది ఒక డేటా వైజ్ గా మీకు ఇస్తున్నాం, ఇలాగే జరగాలని లేదు. బట్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం సెలెక్టెడ్ గా చేస్తాయని అంటున్నారు. సో ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు వీటిని కొంచెం పెట్టుకుని సేఫ్ సైడ్ లో కన్సిడర్ చేసుకొని మన అడ్వైస్ తీసుకుని ఆబ్వియస్లీ మీ ఫైనాన్షియల్ అనలిస్ట్ ని కనుక్కొని చేసి we have to take this decision. Thank you so much. నమస్తే.